ఇవాళ మహిళలకు రిజర్వేషన్లు వచ్చిన తర్వాత ఎక్కడ పోయినా కూడా వార్డు మెంబర్కి ఏమన్నా మహిళలు, ఇవాళ సర్పంచ్కి ఏమన్నా మహిళలు అంటున్న మాట ఏంటంటే మా ఉన్న బంగారం అమ్ముడుపోతుంది, మా ఉన్న భూములు అమ్ముడుపోతాయి, మా ఉన్న ఇల్లు అమ్ముడుపోతుంది, మా పిల్లలు మేము రోడ్ల మీద పడతాం, గతంలో మేము చూసినాం, చివరికి ప్రజలకు పనులు చేయలేక ప్రజలతో చీకొట్టించుకోబడతామని చెప్పి భయపడేటువంటి పరిస్థితి వచ్చింది. ఎక్కడ ఇవాళ మహిళలు ఎక్కడ కూడా గట్టిగా ఫోర్స్ అయితే నేను స్వయంగా చూసిన నా 25 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత దీనమైన పరిస్థితి చూడలే. ఎప్పుడు సర్పంచ్ ఎన్నికలు వచ్చినా, ఎంపీటీసీ ఎన్నికలు వచ్చినా, జడ్పీటీసీ ఎన్నికలు వచ్చినా, కౌన్సిల్ ఎన్నికలు వచ్చినా కూడా నేను నా ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు ఎట్లయితే ప్రచారం చేసేదో అట్లనే ప్రచారం చేసేది. దానికి విపరీతమైన పోటీ ఉండేది. ఒక్కొక్కసారి మా మనుషులే 2-3 పోటీ పడే పరిస్థితి ఉండేది సర్పంచులుగా, మా మనుషులే 2-3 వార్డు మెంబర్లుగా పోటీ చేసే పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ ఒక్కడిని నిలబడమంటే కూడా ఒక్కడిని నిలబడని పరిస్థితి.